అంత ఎక్సైటింగ్‌గా జరుగుతున్న ఎద్దుల బండ్ల రేస్‌ని పోలీసులు ఎందుకు సడెన్‌గా స్టాప్ చేశారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్‌లో మా పక్కూర్లో జరిగిన జాతరలో ఉన్న బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఎద్దుల బండ్ల పోటీలు మరియు నైట్ జాతర ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌ని మీకు చూపించబోతున్నా. అసలు ఈ రేస్‌లో ఎంత థ్రిల్ ఉంది, ఎంత రిస్క్ ఉంది మరియు ఏం ట్విస్ట్ జరిగిందో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ జాతరకి టోటల్‌గా 6 ఎద్దుల బండ్లు డిఫరెంట్ లొకేషన్ నుంచి పార్టిసిపేట్ చేయడానికి వచ్చాయి. ఈ ఎద్దులన్నీ మైసూర్ ఎద్దులంట. కొమ్ములు మాత్రం నార్మల్ ఎద్దులతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 4 టైమ్స్ పెద్దగా ఉన్నాయి. చూడటానికి చాలా పవర్ఫుల్‌గా ఉన్నాయి ఇవి. జడ్జెస్ పర్మిషన్తో బండ్లు ట్రాక్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి ట్రాక్స్ అప్స్ అండ్ డౌన్స్ అర్థమవుతాయి. అండ్ ఎడ్లకు కూడా ఆ ట్రాక్ అలవాటు అవుతుంది. రేస్ టైంలో మంచి గ్రిప్ కోసం ఇవన్నీ చేస్తారన్నమాట. ఈ రేస్ చూడడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలు చాలా మంది అయితే వచ్చారు. ఈ పోటీల్లో టోటల్గా 5 ప్రైజెస్ పెట్టారు గైస్. ఫస్ట్ ప్రైజ్కి 15,000 రూపీస్, సెకండ్కి 12,000, థర్డ్కి 10,000, ఫోర్త్కి 8,000 అండ్ లాస్ట్ ప్రైజ్కి 5,000 రూపీస్ అయితే ప్రకటించారు. రూల్ ఏంటంటే ప్రతి బండి ట్రాక్ చుట్టూ 3 రౌండ్స్ వేయాలి. ఎవరు తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారో వాళ్ళకి టాప్ ప్రైజ్ ఉంటుంది. ఫైనల్లీ రేస్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ప్రతి బండిలో ఒకరు రైడ్ చేస్తారు, ఇంకొకరు ఆల్మోస్ట్ 50 మీటర్స్ వరకు ఎద్దులను పట్టుకుని ముందుకు పరిగెడుతూ గైడ్ చేస్తారు. స్పీడ్ పెరిగిన వెంటనే ఆ పర్సన్ సడన్ గా కిందకి బెండ్ అయిపోతాడు. బండి మాత్రం ఫుల్ స్పీడ్ లో వెళ్ళిపోతుంది. చూడడానికి ఎంటర్టైన్మెంట్ గా ఉన్న ఈ రేస్ వాళ్ళకి మాత్రం చాలా రిస్క్ తో జరుగుతుంది. ఫస్ట్ బండి 3 minutes 40 seconds లో కంప్లీట్ చేసింది. సెకండ్ బండి అప్రాక్స్ 3 minutes 30 seconds అనుకుంటా, అప్రాక్స్ గా నాకు తెలియదు. అండ్ థర్డ్ బండి మాత్రం ఫుల్ పవర్ తో 3 minutes 21 seconds లో అయితే కంప్లీట్ చేసింది. అంత ఎక్సైటింగ్ గా జరుగుతున్న టైంలో సడన్ గా పోలీస్ ఎంట్రీ ఇచ్చారు. లైట్స్ ఫెయిల్ అయ్యాయి, పర్మిషన్ కూడా రాకపోవడంతో ఈవెంట్ మొత్తం స్టాప్ చేశారు. ఎందుకు ఆపేసారో సరిగ్గా తెలియదు, కానీ రేస్ మాత్రం ఇన్కంప్లీట్ గా అయిపోయింది. మరి ఆ విన్నర్స్ కి గిఫ్ట్స్ ఇచ్చారో ఇవ్వలేదో కూడా అప్రాక్స్ గా తెలియదు. నైట్ అవడంతో జాతర ఫుల్ కలర్ఫుల్ గా స్టార్ట్ అయింది. లైట్ స్టాల్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, మూరి మిక్చర్, ఖర్జూరం అన్ని చూడడానికి చాలా బాగున్నాయి. ఈ జాతరలో రింగ్ గేమ్ కూడా పెట్టారు. మీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటది, కానీ ఈ గేమ్ ఒక రకంగా జూదం లాంటిది. అది చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ అలా అమ్మవారిని దర్శనం చేసుకున్నా చూడడానికి చాలా బాగా అనిపించింది. అండ్ డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు. స్టేజ్ పైన పుష్పరాజ్ సాంగ్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అండ్ నెక్స్ట్ రంగులరత్నం ఎక్కడానికి వెళ్ళాను. ఇది నాకు ఫస్ట్ టైం రంగులరత్నం ఎక్కడం. ఫస్ట్ లో ఫుల్ ఎంజాయ్ చేశాను, బట్ లేటర్ కొంచెం భయం అయితే స్టార్ట్ అయింది. కానీ మెల్లగా రైడ్ అయితే కంప్లీట్ చేశాను. ఇచ్చిన డబ్బులకి న్యాయం చేయాలి కదా మరి. పక్కనే కిడ్స్ కోసం చిన్న రైడ్స్ అండ్ ట్రాంపోలిన్ కూడా పెట్టారు. ఈ ట్రాంపోలిన్ అయితే చిన్నప్పుడు నేను చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని దీని మీద ఎక్కి గెంతుకొని. ఇలా మా ఊర్లో జరిగిన జాతరని ఫుల్ గా ఎంజాయ్ చేసి ఇంటికి రిటర్న్ అయ్యాం. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై ఫ్రెండ్స్.